ఒకసారి అయితే ఈ వీడియోస్ అన్నీ చూసేయండి. మన దగ్గర ఒక ఫోటో ఉంది. ఆ ఫోటోలో నలుగురు క్యారెక్టర్లు ఉన్నారు. నలుగురి క్యారెక్టర్ల దగ్గర స్వచ్ఛమైన తెలుగు, ఎక్కడ తప్పులు ఉండకుండా ఇక్కడ ఫ్రీగా అయితే మాట్లాడించవచ్చు. అలాగే మనం చాలా సినిమాలలో చూస్తూ ఉంటాము, ట్రైలర్స్‌లో చూస్తూ ఉంటాము. ఓన్లీ విజువల్స్ మాత్రమే వస్తుంటాయి. వాయిస్ ఓవర్ అనేది వస్తూ ఉంటుంది. డబ్బింగ్ వాయిస్ ఓవర్ ఓన్లీ. అలాంటివి ఇక్కడ చేసుకోవచ్చు. అలాగే మనం మార్వెల్ మూవీస్ చూస్తూ ఉంటాం. స్పైడర్ మ్యాన్ గానీ, కెప్టెన్ అమెరికా గానీ, ఇక్కడ విజువల్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. అలా టెక్స్ట్ టు వీడియో విజువల్స్ ఇక్కడ బాగా క్రియేట్ చేసుకోవచ్చు. హెచ్‌డి క్వాలిటీ అన్‌లిమిటెడ్‌గా ఫ్రీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకసారి అయితే వీటిని చూసేయండి. అమ్మా, నువ్వు బాధపడకు. నేను కువైట్‌కెళ్తున్నందుకు. అక్కడికి నువ్వు చేరుకున్న వెంటనే మాకు ఫోన్ చేసి చెప్పు నాన్న. లేదంటే మేం కంగారు పడతాము. మన ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు. ఈ నక్షత్రాల అవతల కొత్త ప్రపంచాలు మన కోసం ఎదురుచూస్తున్నాయి. ముందుకు పదండి. చిన్న రెక్కలతో ఆకాశాన్ని తాకడం కష్టంగా ఉండొచ్చు, కానీ నా ఆశ పెద్దది. గెలుపు. ఏమైందండి? ఎందుకిలా బాధపడుతూ కూర్చునున్నారు? చూసారు కదా, ఇక్కడ 3D కార్టూన్ స్టైల్ ఉంది, యానిమీ స్టైల్ ఉంది. 2 వీడియోలు సేమ్. ఒక వీడియోలో మ్యాన్ మాట్లాడుతున్నాడు, ఇంకొక వీడియోలో వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది. చూసారు కదా. అలాగే వాయిస్ ఓవర్ ఓన్లీ విజువల్ మాత్రమే వస్తుంది, వాయిస్ ఓవర్ బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. ఇవన్నీ అసలు ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చాలా మందికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను హైప్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ ఎత్తుకుతున్న వారికి అయితే సజెస్ట్ చేస్తుంది. ఆల్రెడీ మనము ఈ అప్లికేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఆ అప్లికేషనే జెన్వి. ప్లే స్టోర్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోమని ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను. చాలా మందికి వర్క్ అయింది, కొంతమందికి వర్క్ కాలేదన్నారు. చాలా మందికి చెప్పాను, మీకు ఒకసారి వర్క్ కాకపోతే అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి అని చెప్పేసి. ఒకప్పుడు అందులో వీడియో జనరేట్ చేయాలంటే యాడ్ చూడాలి, వీడియో డౌన్లోడ్ చేయాలంటే యాడ్ చూడాలి. కానీ ఇప్పుడు అది కూడా అవసరం లేదనమాట. అసలు యాడ్స్ చూడాల్సిన పనే లేదు. మనకు అక్కడైతే చూపిస్తుంది యాడ్ చూడమని చెప్పేసి, కానీ యాడ్ అయితే చూపించట్లేదనమాట. అందుకోసం అని చెప్పేసి ఈ వీడియోని నేను మళ్ళీ చేస్తున్నాను. అలాగే మనము క్యారెక్టర్స్ దగ్గర వాయిస్ ఓవర్స్ రాసేటప్పుడు ఎలా ఇవ్వాలి, అలాగే ఓన్లీ విజువల్స్ మాత్రమే వస్తున్నప్పుడు ఆ డబ్బింగ్ వాయిస్ ఓవర్ అనేది వస్తుంది కదా, అలాంటప్పుడు మనం ఎలా ఇవ్వాలి. ఒక్కొక్కసారి టెక్స్ట్ కూడా వస్తూ ఉంటుంది, మీరు గమనించారో లేదో. వాయిస్ ఓవర్ అని మనం డైలాగ్ ఇచ్చిన చోట కొన్నిసార్లు టెక్స్ట్ కూడా వస్తూ ఉంటుంది. అది కరెక్ట్ తెలుగు అంటే కరెక్ట్ తెలుగులో రాకుండా వేరే లాంగ్వేజ్లో వస్తుంది. అవి ఎలా క్లియర్ చేసుకోవాలి, ప్రతిదీ నేనైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎవరు వీడియోనైతే అసలు మిస్ చేయొద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరైతే జెన్వి యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఏ జీమెయిల్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సిన పని లేదు. జస్ట్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే కనపడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు ఇక్కడ చూస్తే గూగుల్ 3.1 ఇలా మీరు దానిపైన క్లిక్ చేశారంటే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనం ఫ్రీగా చేసుకునేదానికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు 10 సెకండ్స్ అనే ఉంది కదా, వాటిని అస్సలు క్లిక్ చేయొద్దు అనమాట. ఇక్కడ మీకు కావాల్సిన గ్రోప్ని యూస్ చేయాలంటే మీకు కావాల్సిన రేషియో 720p క్లిక్ చేయండి. మీకు 1080pలో కావాలంటే గూగుల్ వియో 3.1 ఫాస్ట్ అని ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయాలన్నమాట. అలా కాకుండా గూగుల్ 3.1 మీరు క్లిక్ చేశారనుకోండి, మనకి ఇక్కడ 80 క్రెడిట్స్ కట్ అవుతాయని చెప్తుంది. మనకు పైన 400 క్రెడిట్స్ ఉన్నాయి కదా, మనకు ఒక్క క్రెడిట్ కూడా కట్ కాకుండా మనం ఫ్రీగా చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ గూగుల్ వియో 3.1 ఫాస్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అలాగే మీకు రేషియో 16:9 కావాలన్నా, 9:16 కావాలన్నా, అలాగే కింద 1080p ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసి మీ ప్రాంప్ట్ అయితే ఇక్కడ ఇచ్చేసి జనరేట్ పైన క్లిక్ చేసేయండి. మీకు అక్కడ గమనించారంటే యాడ్ అని ఉంది, కానీ మనకి యాడ్ ప్లే కాకుండా డైరెక్ట్గా అయితే వచ్చేసింది. యాడ్స్ అయితే ప్లే కావట్లేదు. వీడియో అయితే తయారైపోయింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, చూడండి. చూసారు కదా, వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. లైక్ హాలీవుడ్ మూవీ రేంజ్లో వచ్చింది. డౌన్లోడ్ పైన క్లిక్ చేసి ఖచ్చితంగా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి క్లియర్ డేటా చేయాల్సి వస్తుందన్నమాట. కాబట్టి మీరు వీడియో ఏదైతే క్రియేట్ చేస్తుంటారో ఫస్ట్ డౌన్లోడ్ సింబల్ పైన క్లిక్ చేసేసి ఫస్ట్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. ఈసారి నేను ఇంకొక వీడియో ప్రాంప్ట్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. సేమ్ సెట్టింగ్స్, నేనేం మార్చదలుచుకోలేదు. మళ్ళీ జనరేట్ అయితే చేస్తున్నాను. ఈసారి మనకు ఇంకొక అద్భుతమైన వీడియో అయితే వస్తుంది. క్యాట్ వీడియో అనమాట. అది 3D యానిమేషన్ స్టైలు.
ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా, చాలా బాగుంది. నేను దీన్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. మీరు కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను ఒక ఫోటో ఇస్తాను. ఆ ఫోటోలో ఉన్న పర్సన్స్ ఎంతమంది ఉన్నారు, ఎవరి దగ్గర మనం ఏ డైలాగ్ మాట్లాడించాలి. ఇప్పుడు నేనైతే ఈ ఫోటో ఇచ్చా, మ్యాన్ దగ్గర మాట్లాడించాలి. అతను కువైట్కి వెళ్తున్నాడు. అమ్మ మీరు బాధపడద్దు, ఇక్కడ చూడండి మ్యాన్సే 2 చుక్కలు, ఆ తర్వాత పైన డాట్స్, ఆ తర్వాత డైలాగు, తర్వాత మళ్ళీ లాస్ట్లో 2 డాట్స్. దీన్ని బాగా గమనించండి, ఓకేనా? దీన్ని గమనించకుండా మాకు డైలాగ్స్ రాలేదంటే మేమేం చేయలేము. ఒకసారి బాగా చూడండి, నేను ఎలాగైతే రాశానో అక్కడ నాకు అతను మాట్లాడాలి. చూడండి, వీడియో వచ్చేసింది. అమ్మా నువ్వు బాధపడకు, నేను కువైట్కి వెళ్తున్నందుకు. చాలా బాగా తెలుగు. ఒకవేళ మీకు ఆ రీసౌండ్ ఏదైనా వస్తుందేమో, నాది స్క్రీన్ రికార్డ్ చేయబట్టి ఆ విధంగా అయితే వచ్చింది. నార్మల్గా అయితే సూపర్గా వచ్చింది. మళ్ళీ అదే ఫోటో ఇచ్చాను. ఈసారి అమ్మ మాట్లాడాలి. చూడండి, నేను ఓల్డ్ బ్లూ శారీ లేడీ టాకింగ్ టు మ్యాన్, ఓల్డ్ లేడీ అని ఇచ్చి 2 చుక్కలు ఇచ్చి పైన 2 డాట్స్ ఇచ్చి డైలాగ్ రాసి మళ్ళీ లాస్ట్లో 2 డాట్స్ అయితే ఇచ్చానమాట. ఇలా ఏ పర్సన్ మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతుంది మనం క్లియర్గా ఇవ్వగలిగితే మనకు ఆ పర్సన్స్ క్లియర్గా మాట్లాడైతే వస్తారు. చూడండి, మళ్ళీ మనకు వీడియో అయితే నాకు రెడీ అయిపోయింది, ప్లే చేస్తాను. అక్కడికి నువ్వు చేరుకున్న వెంటనే మాకు ఫోన్ చేసి చెప్పు నాన్న, లేదంటే మేము కంగారు పడతాము. చూసారు కదండి, చాలా బాగా అయితే వచ్చింది. ఒకవేళ మీకు సిస్టర్ కూడా కావాలి, యంగ్ లేడీ అని చెప్పేసి తన డైలాగ్ రాస్తే ఎవరితో మాట్లాడుతుందో క్లియర్గా ఇచ్చామంటే సరిపోద్ది. ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ ఇచ్చి చేద్దాం. ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చానండి, ఇక్కడ వాయిస్ ఓవర్ అని ఇచ్చి సేమ్ అదే విధంగా 2 డాట్స్ ఇచ్చేసి డైలాగ్ అనేది నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. కానీ నేను ఇక్కడ ఒక తప్పు చేశాను అనమాట. అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కావాలని చేశాను అనమాట. ఇప్పుడైతే నేను క్రియేట్ యాడ్ పైన క్లిక్ చేస్తున్నాను, కానీ నాకు యాడ్ రాదనమాట. వీడియో అయితే జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. చూడండి, వీడియో ప్లే చేస్తా, తప్పు అనేది మీకే కనపడుతుంది. చూడండి, ఇక్కడ మనకు టెక్స్ట్ కూడా వచ్చింది. నేను స్టార్టింగ్లో చెప్పింది అదే టెక్స్ట్ వచ్చింది. అది కూడా మన తెలుగులో కాదు, వేరే ఏదో లాంగ్వేజ్లో వచ్చేసింది. మనకు చాలా అవసరం లేదు కాబట్టి సేమ్ అదే ప్రాంప్ట్ను నేను మళ్ళీ ఈసారి ఎలా రాస్తానో బాగా గమనించండి. నేను మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్తున్నాను. బ్యాక్కి వెళ్ళేసి సేమ్ ప్రాంప్ట్ని ఇచ్చి కింద ఈసారి నేను రాస్తున్నా క్లియర్గా నో టెక్స్ట్ ఓన్లీ వాయిస్ ఓవర్ అని చెప్పేసి రాస్తున్నాను అనమాట. మీరు కూడా సేమ్ అదే విధంగా నో టెక్స్ట్ వాయిస్ ఓవర్ అని ఇచ్చి 2 చుక్కలు ఇచ్చి పైన 2 డాట్స్ ఇచ్చేసి ఆ తర్వాత డైలాగ్ రాసి డైలాగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 డాట్స్. ఒకవేళ మీకు కనుక ఈ విధంగా వచ్చిందంటే సింపుల్ అండి, ఏం లేదు. మీరు యాప్ ఉంటుంది కదా, వెనక్కి వెళ్ళిపోయి యాప్ పైన క్లిక్ చేసి సెట్టింగ్ ఐకాన్ వస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ స్టోరేజ్ అని ఉంటుంది, క్లియర్ డేటా పైన అయితే క్లిక్ చేయండి. క్లియర్ డేటా అయిపోతుంది. మళ్ళీ ఓపెన్ చేయండి, ఎందుకంటే మనం ఇక్కడ జీమెయిల్తో లాగిన్ అవ్వాల్సిన పని లేదు కాబట్టి కంటిన్యూ పైన క్లిక్ చేసి అలో ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్ అనేవి క్లియర్ చేసుకోండి. మీకు ఏ మోడల్ కావాలి ప్రతిదీ మళ్ళీ అయితే చేసుకోవాలి మనం. మళ్ళీ ప్రాంప్ట్ ఇచ్చేసి డైలాగ్ ఇచ్చేస్తున్నాను. పైన ఇలాంటిది ఏదైనా వస్తే ఇంటూ కొట్టేయండి. నేనైతే మళ్ళీ నాకేం కావాలి, హెచ్డి క్వాలిటీలో కావాలి కాబట్టి నేను 3.1 అయితే సెలెక్ట్ చేసుకొని 1080pలో, అలాగే రేషియో 16:9 కాబట్టి క్లిక్ చేసుకొని నేను మళ్ళీ క్రియేట్ యాడ్ పైన క్లిక్ చేస్తున్నాను. నాకు యాడ్ అయితే రావట్లేదండి, యాడ్ రావట్లేదు. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. మీకు అసలే వర్క్ కాకపోతే అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ అయితే చేయండి. చూడండి, ఈసారి మన ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు. ఈ నక్షత్రాల అవతల కొత్త ప్రపంచాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. ముందుకు పదండి. ఈసారి వీడియోలో ఎక్కడ టెక్స్ట్ రాకుండా అద్భుతంగా వాయిస్ ఓవర్ మాత్రమే వచ్చిందనమాట. ఈసారి నేను ఇంకొక వీడియో యానిమేషన్ స్టైల్లో, యానిమీ చూస్తుంటారు కదా, యానిమీ స్టైల్లో ఒక్క వీడియోని అయితే విత్ వాయిస్ ఓవర్తోనే జనరేట్ చేయాలనుకుంటున్నాను. సేమ్ అదే విధంగా రాస్తున్నా కూడా నో టెక్స్ట్ ఓన్లీ వాయిస్ ఓవర్, ఆ తర్వాత 2 చుక్కలు డాట్స్, ఇవన్నీ చెప్పాలండి. చెప్పకపోతే చాలామంది అసలు మాకు రావట్లేదు, మాకు డైలాగ్స్ రావట్లేదు, తప్పులు వస్తున్నాయి చాలా చెప్తారు. అందుకని నేను ఇంత క్లారిటీగా చెప్తున్నాను. చూడండి, మళ్ళీ వీడియో వచ్చింది. చిన్న రెక్కలతో ఆకాశాన్ని తాకడం కష్టంగా ఉండొచ్చు, కానీ నా ఆశ పెద్దది. అసలు తెలుగు మాత్రము ఎక్కడ తప్పు కాకుండా మనం ఎలా రాస్తే అలా వస్తున్నాయండి. చాలా బాగా అయితే ఇది ఉపయోగపడుతుంది. చూసారు కదా,
అయితే మాత్రం ఫస్ట్ అయితే మీరు క్రియేట్ చేసిన ప్రతి దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా సింపుల్గా అయితే ఒకటే అప్లికేషన్తో చేసేసుకోవచ్చు. ఇది ఇలా ఎన్ని రోజులు వర్క్ అవుతుంది అనేది నాకు తెలియదు. ప్రస్తుతానికి వర్క్ అవుతుంది కాబట్టి మీ దగ్గర ఆల్రెడీ స్క్రిప్ట్స్ ఉన్నా, లేదంటే ఎలాంటి విజువల్స్ మీకు కావాలన్నా, మోటివేషనల్స్కైనా, ఫ్యాక్ట్స్కైనా ఇలాంటివి మీరు టెక్స్ట్, వీడియో, విజువల్స్ అయితే తీసుకుంటారు కదా ప్లే చేసి చూపించడం కోసం అని చెప్పేసి, అలాంటి వాళ్ళు ఇది చాలా బాగా ప్రస్తుతానికి యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరైతే దీన్ని ట్రై చేయండి. రీసెంట్గా చాలా మంది చెప్తున్నారు గ్రోక్లో మాకు వాటర్ మార్క్ వస్తుంది, క్లారిటీ రావట్లేదు అని చెప్పేసి. ఇందులో నేను మీకు ఇంకొక విషయం చెప్తాను. మనము ఇప్పుడు వాడిన గూగుల్ 3.1 ఫాస్ట్ అనే దాంట్లో వియో అనేది వాటర్ మార్క్ వస్తుంది, కానీ ఇది చాలా కార్నర్లో వస్తుంది, చాలా చిన్నగా ఉంటుంది. జస్ట్ మీరు జూమ్ చేసినా సరిపోతుంది, లేదంటే ఆ వీడియోని క్రాప్ చేసి జస్ట్ ఆ వాటర్ మార్క్ ఉండేంత వరకు క్రాప్ చేసేసి అడ్జస్ట్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా ఈ యాప్ని యూజ్ చేసుకొని మీకు కావాల్సిన విజువల్స్ అయినా, లేదంటే ఇలా వాయిస్ ఓవర్స్ అయినా, లేదంటే మీ దగ్గర ఉన్న ఒక మంచి స్క్రిప్ట్కి మీరు ఇమేజెస్ కన్సిస్టెన్సీగా క్రియేట్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ కావాల్సిన డైలాగ్స్ అయినా ఫ్రీగా తెలుగులో అయితే రాసుకోవచ్చు. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం వీడియోని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్స్ అయితే రాయండి. ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను.